చిన్నపిరెడ్డి గారు రియాక్ట్ అవుతారా? పీపీపీ విధానానికి సంబంధించి మీరు అడిగిన దానికి క్లారిటీ ఇచ్చారు. మీకంటే ఎక్కువ విజిట్లు మీరు చేసిన వారు చేసిన పేద ప్రజల మీద పేద ప్రజలకు న్యాయం జరిగిన పోరాటమే కాబట్టి వారికి సరైన నాణ్యమైన విద్య అందే విధంగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి 26లో వస్తుందని చెప్తున్నారు. ఇంకేమన్నా మీకు అభ్యంతరాలు? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి 26లో? సంతోషంగా ఉన్నారు. బీజేపీ వారు చెప్పిన సంతోషాన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఆనందంతో కేరింతలు 2026 సంబరాలు ఇప్పటికే చేసేసుకొని ఆనందంతో ఉన్నారు కదా. ఇంక 26కి సంబంధించి కూడా మొత్తం ఆనందం అయిపోయిన తర్వాత ఇంకా చేయాల్సింది ఏముంది సార్? ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? గెజెట్ కి సంబంధించి 10 సంవత్సరాలు పట్టినా కానీ ఒక గెజెట్ ఇది అమరావతి అని చెప్పేసి తీసుకురాలేదు. దాన్నంట తీసుకొస్తారంట మళ్ళీ 2026లో. అలాగే ఇప్పుడు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్? 3 రాజధానులు అని చెప్పేసి, ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్పారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలనే వీళ్ళు ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టేనని చెప్పేసి మళ్ళీ అన్ని ఇదిగో హైకోర్టు ప్రకటిస్తున్నారు. లోకేష్ గారు మొన్న ఆర్థిక రాజధాని అని చెప్పేశారు. ఆ హైకోర్టు ఆయన రాజధాని వచ్చినాక ఉంది శాసన రాజధాని అమరావతి, అందరూ అక్కడి నుంచే పరిపాలించాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెట్ చేస్తే వీళ్ళు ఫాలో అవటం తప్పితే ఈ 18 నెలల్లో వీళ్ళు చేసింది శూన్యం. 2026లో చేయబోయేది శూన్యం. 2029లో వీళ్ళకి వచ్చేది గుండు 0 సీట్లు ముగ్గురికి. ఓకే, దాని తర్వాత ఇందాక మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే పరిపాలనలో ఎన్ని గుళ్ళు కూలినాయని. సార్ బీజేపీ వాళ్ళు ఇంత మత పిచ్చితో ఉండి మాట్లాడేటటువంటి వారు కూడా జరిగినటువంటి తప్పుని తప్పు అనలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎంత కూటమి ఉన్నా సరే హిందూ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాటి గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కరెంటు సరే ఏ రకంగా కట్ చేశారా? అమ్మవారి మీద కోపం ఉండి కట్ చేశారా? అమ్మవారి మీద వెన్నుపోటు పొడిచి కట్ చేశారా? ఏ రకంగా జరిగినప్పుడు కూడా అవమానం అయితే జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా అది బీజేపీ వారికి సంతోషం కల్పిస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సార్, చంద్రబాబు నాయుడు గారు 40 దేవాలయాలు విజయవాడ టౌన్ లో కూలగొడితే ప్రతి దేవాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 దేవాలయాలు. అంతేకాదు తిరుపతికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1500, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా 1500 దేవాలయాలు మొదలు పెడితే చూడండి ఎలాంటియో. వైజాగ్ రుషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత గొప్పగా కట్టారో ఒకసారి చూడండి. అలాగే తెలంగాణలో చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి అమెరికా వరకు కూడా ఎన్ని గుళ్ళు కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినన్ని గుళ్ళు బీజేపీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కలిపినా కానీ అన్ని గుళ్ళు కట్టాలన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. అలాంటి నాయకుడిని గుళ్ళు అయితే అందరూ కలిసి మీరు దానికి కౌంటర్. చిన్నపిరెడ్డి గారు ఎస్ సరే, ఇప్పుడు మీరు చెప్పారు ఇక 26లో మీరు ఇంకా ఏ సమస్యలు వెలికి తీద్దాం అనుకుంటున్నారు, బయటికి ఏ సమస్యలు పోరాటం చేద్దాం చెప్పండి. సార్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి అబద్ధాల మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ పట్టుకోకుండా అట్ట పడేసిపోయినటువంటి పరిస్థితి. అవన్నట మొత్తం చేసేసారంట. సూపర్ 6 చేశారంట, సూపర్ 7 చేసేసారంట. పెనుకోడు సూపర్ 8 కూడా పెట్టి పెనుకోడు రాజ్యాంగం అని చెప్పేసి పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఏది మాట్లాడినా కానీ ఈ రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగినటువంటి సార్ వీళ్ళకి తీసుకోవాలి కదా వేరే వాళ్ళకి. అలా కాదు, మిమ్మల్ని అడిగారు కాబట్టి దానికి ఇప్పుడు అంతనే మధ్యలో ఎక్కడ మేము ఇంటరప్ట్ చేయలేదు, మళ్ళీ ఇంటరప్ట్ అవుతా ఉంటారు కాబట్టి. ఇందాక రవికిరణ్ గారు చెప్తే ఏం చెప్పారు? ఆయన చెప్తూ 26లో ఇంకా ట్రాన్స్పరెన్సీ రావాలి, ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ముందడుగు వేయాలని చెప్పారు. కాదు కాదు ఏదైతే మాట్లాడుకుని నేను అలాగే అలవ్ చేసుకుంటే వస్తారంటారు. నేను ఆగాను అందుకని మీకు మళ్ళీ ఒక్క నిమిషం అజయ్ గారు.
చేయడానికి 26 రైట్ అజయ్ గారు ఎస్ మాట్లాడండి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. రైట్ అజయ్ గారు మాట్లాడండి. అజయ్ గారు మీరు మాట్లాడే సమాధానం కోర్టులో చెప్పండి. కేసు వేయడం జరిగింది, హైకోర్టు ముట్టుకెళ్ళడం జరిగింది. పీపీపీ విధానంలో ఏ తప్పు లేదని నీతి ఆయోగ్ ఆమోదించింది, ఎన్ఎంసీ ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పార్లమెంట్ లో 2 సార్లు స్థాయి సంఘాలు 2024లో 2025లో ఈ 2 స్థాయి సంఘాలు ఆమోదించడం జరిగింది. అయినా వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకి మెరుగైన వైద్యం విద్య అందడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా ఈ రాష్ట్ర నాశనం, ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకూడదు. ఇకపోతే నారా లోకేష్ గారు తిరుగుల గురించి మాట్లాడిన నైతిక హక్కు చిన్నపరెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ లేదు. నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు రాష్ట్ర ప్రజలు. చిన్నపరెడ్డి గారు రాళ్ల మీద రంగుల పిచ్చితో 1500 కోట్లు, ఇంటి చుట్టూ ఇనప కంచితో 12 కోట్లు, ఈ విధంగా రాష్ట్ర ఖజానాని నాకేసిన గనుడు మీ జగన్మోహన్ రెడ్డి. తాగుబోతుల మీద కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన గనుడు మీ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు కానీ మీ పార్టీకి కానీ లేదు. మీద ఏ విధంగా ధర్నాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుసు. ఆ రోజు మీరు అమరావతి రైతులను ఎంత రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అమ్మవారికి చెప్పుకోవడానికి ర్యాలీగా బయలుదేరితే మహిళలపై దాడులు చేసిన ఘనత మీది. 200 మంది ఉండండి. చిన్నపరెడ్డి గారు మీరు 2 పాయింట్లు స్ట్రైట్ గా అడగండి. ఏంటో మనకంత సమయం ఉండదు ఇప్పుడు వాటిలో స్ట్రైట్ గా అడగండి. సంబంధించి రాబోయే రోజుల్లో సార్ 2025 సినిమా టికెట్ 600 రూపాయలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో 1200 రూపాయలు చేసుకోవడానికి డిప్యూటీ సీఎం గారు బాగా వాడుకుంటారు. ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాగా వాడుకొని ఆయన టికెట్లు 1200 రూపాయలు కాదు. మీరు అడగమంటే ఏదేదో చెప్తారు చిన్నపరెడ్డి గారు, అడిగేది అడగండి. కేజీ మామిడికాయలకి 6 రూపాయలు కూడా పెంచరు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పమన్నారు కదా. సరే ఓకే. కాదు మీ పోరాటం చెప్పండి. ఇప్పుడు మీరు బలపడాలంటే మీ పోరాటం దేని మీద చేయాలనుకుంటారు చెప్పండి. మాదిరి ఏ విధంగా దోచుకోవట్లేదు, మన మాదిరి ఏ విధంగా దుర్మార్గ పరిపాలన కొనసాగించట్లేదు. రైట్ ఒక్క నిమిషం అజయ్ గారు ఒక్క నిమిషం. కాదు వ్యక్తిగతంగా అది వెళ్ళదు, ఎవరికి వ్యక్తిగతంగా వెళ్ళదు. వస్తాను ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు మీరు అడిగేది ఇంకోటి అడగండి. సినిమా టికెట్ ఒకటి అడిగారు, ఇంకోటి అడగండి. సినిమా టికెట్లు అయిపోయింది. ఇంకొకటి సినిమా టికెట్లు అయిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశవ్యాప్తంగా ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి వీళ్ళు 2026లో తెస్తున్నారా లేదా అనేది ఒకటి చెప్పమని. బీజేపీ కాదా లేకపోతే దాన్ని తొక్కి పెట్టమని చెప్పేసి చెప్పమని బీజేపీని. ఒక్క నిమిషం బజరావు, రవికిరణ్ గారు మీరు ఒకటి, అజయ్ గారు ఒకటి చెప్పండి.